రుణమాఫీ అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిలిచిందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసి ఆ తర్వాత ₹1,50,000 వరకు, అనంతరం 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతోందని తెలిపారు. వెంకోబా, నాది నారాయణపేట జిల్లా. నేను నారాయణపేట పరిసర ప్రాంతాల్లో నాకు ఒక 10 ఎకరాల పొలం ఉన్నది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం వల్ల అది ఈరోజు నెరవేరబోస్తున్నది. కానీ గత ప్రభుత్వాలు ఎన్నో మార్లు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయింది. ఎన్నోసార్లు రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం దృష్టికి ఎన్నో ధారణలు ఉద్యమాల ద్వారా రైతాంగం తెలిపినా కూడా చేయలేకపోయిండు. కానీ ప్రస్తుతం మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ప్రతి ఒక్క నారాయణపేట జిల్లా తరఫు నుండి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితి ఉన్న సమయంలో ఆదుకున్నందుకు, ప్రస్తుతము పంటలేసే పరిస్థితిలో ఇప్పుడు పెట్టుబడికి చాలా అవసరం ఉండదు, ఈ సమయంలో ఆదుకున్నందుకు ఆయనకు ప్రతి ఒక్క ధన్యవాదాలు నారాయణపేట జిల్లా తరఫు నుండి నేను రైతుల తరఫు నుండి తెలియబరుస్తున్నాను. నా